హలో! హాయ్ సోల్ వాచర్స్. తమ్ముడైతే ఇంటికొచ్చాడు. చానా రోజుల తర్వాత వచ్చేటప్పుడు పిల్లిని తీసుకురమ్మని చెప్పాను. పాప కలవరిస్తుందని. ఇంకా మీకందరికీ తెలిసిందే కదా! పిల్లి పేరు చారి అని. ఇంటికొచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా ఎక్స్‌ప్లోర్ చేస్తాంది. ప్రతి ఒక్క కార్నర్ ఎళ్లి నా బెడ్ ఎక్కుతదని నాకు చాలా భయమేసింది. లాస్ట్‌కి బెడ్ అయితే ఎక్కేసింది. మా పాప ఏమో ట్రైపాడ్ పైన బట్టలు ఆరేసి పెట్టింది. షాప్ అంట అది. తనేమో జేజ వాళ్ళ ఇంటికెళ్ళి ఉనింటే ఇంక ఫోను చేసి పిలిపిచ్చాను. చారిగాడు వచ్చి ఉన్నాడు ఇంటికి రమ్మని జెప్పి. మా పాప రియాక్షన్ అయితే చూడండి చాలా హ్యాపీగా ఉంది. తనకు పిల్లంటే చాలా ఇష్టం. కానీ తెలిసిందే కదా! ఏమైనా తీసుకున్నా సరే మొత్తం అంతా నేనే జూసుకోవాలి. ఆ టర్టిల్ తీసుకొని నా నెత్తినేశారు. మొత్తం అంతా పని నేనే జేసుకోవాలి. ఈ చారిగాడైతే మా తమ్ముడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరకి రావట్లేదు. నిజంగా అసలు చిన్న పిల్లలు ఎట్లా చేస్తారో కొత్త ఇంటికొచ్చినప్పుడు ఎక్స్‌ప్లోర్ అంతా చేసి ఎవరి దగ్గరికెళ్లరు గదా! అట్లే ఎవ్వరి దగ్గరికెళ్ళట్లేదు. కొంసేపు తర్వాత ఏమో అలా అలా టచ్ చేస్తా అనంటే కొంచెం మింగిల్ అయ్యాడు. ఇంకా తమ్ముడు రీసెంట్‌గా ఒక కాలేజ్‌లో ఫెస్ట్ జరిగినుంటే గెస్ట్‌లా పిలిచారు కదా! మీ అందరూ జూసే ఉంటారు. ఇంకా ఆ ఫెస్ట్ గురించయితే చెప్తా ఉనిన్నాడు. మాకు ఆ రోజైతే నేను మటన్ మరక్ చేసి ఉనిన్నాను. చల్లగైపోతే బాగోదని ముందు అది తాగేసి తిన్న తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పినింటే ఇంకా తాగుతూ అది మాట్లాడుతా ఉనిన్నారు. ఇంతలోనే మా ఆయనేమో అన్నం యేసుకొనొస్తానని చెప్పి వెళ్ళాడు. నేనేస్తా అంటే లేదులే నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉండు. మీ తమ్ముడు ఎప్పుడో ఒకసారి గదా వచ్చేదని చెప్పి వెళ్లి యేసుకొనొచ్చారు. నెయ్యి బదులు ఆలివ్ ఆయిల్ యేసుకొనొచ్చారనమాట. నాకెందుకో తేడా కొట్టింది. కలర్ గూడా అర్థం కాలేదు అయ్యగారికి. ఎట్లో నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. అయినా తింటే ఏం గాదు గానీ ఇంకా తమ్ముడైతే లేట్ అవుతుంది వెళ్తానని బ్యాగ్‌లో యేసేసుకున్నాడు పిల్లిగాడిని, చారిని. అదైతే నిజంగా అసలు చిన్న పిల్లోడు ఎట్లా జూస్తా ఉంటాడో అట్లే జూస్తున్నాడు. గుడ్లన్నీ పెద్దగయిపోయి యాంగ్జైటీ వల్ల. మా పాప అయితే దాని చుట్టే తిరుగుతా ఉంది బాయ్ చెప్పడానికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.